ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఇక పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఉందని, ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్ అంతటా విస్తరించాయని, జూన్ మొదటి వారంలో ఏపీలోకి రుతుపవనాలు విస్తరిస్తాయంటున్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునందాతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నిన్న అండమాన్ నికోబార్ దీవుల్లోకి మాన్సూన్ ప్రవేశించింది. నైరుతి ఋతుపవనాలు ఒక పక్క రాష్ట్రంలోకి విస్తరించేందుకు సంసిద్ధమవుతుంటే, మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో గత 2-3 రోజుల నుంచి కూడా పలు చోట్ల భారీ వర్షాలు, మరోవైపు ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్న పరిస్థితి. మే మంత్ ఎండింగ్కి చేరుకునే లేపే ఒకసారిగా వాతావరణంలో సమూల మార్పుకు గల కారణాలేంటి, అదేవిధంగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే భారత వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద మేడం మనతో ఉన్నారు. ఆవిడని అడిగి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతుంది, నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ఎప్పుడు విస్తరిస్తాయి, అలాగే ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం, వాయుగుండంగా మారే అవకాశాలు, తుఫాను ప్రభావం ఎలా ఉండబోతుందనే అంశాల మీద ఆవిడతో చర్చించే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి, కారణం ఏంటి? ఇక్కడ సౌత్ తమిళనాడు పరిసర ప్రాంతంలో ఒక సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉపరితల ఆవర్తనం అనేది కేంద్రీకృతమైంది. అలాగే మనకి కేరళ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక ద్రోణి అనేది కొనసాగుతున్న కారణం చేత లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడాను ఈ యొక్క పరిస్థితి వల్లనే మనకి రెయిన్స్ అనేవి నమోదవుతూ వచ్చినాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క వర్షాలు ఉంటూ తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఉండడం జరిగింది. అక్కడక్కడ 1-2 చోట్ల మాత్రం భారీ వర్షం నమోదవడం జరిగింది. మరి 2 రోజులు కూడాను, అంటే రానున్న 5 రోజులు కూడాను వర్షపాతం అయితే ఉంటుంది. అయితే 1-2 చోట్ల మాత్రమే తేలికపాటి జల్లులు ఉంటాయి. అయితే 22వ తారీఖుకి నైరుతి బంగాళాఖాతంలో, అంటే తమిళనాడుకి పక్కన ఉన్నటువంటి ఈ బంగాళాఖాతంలో లో ప్రెషర్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఫర్దర్గా ఇది తీవ్రత పెరిగి వాయుగుండంగా ఈ మధ్య బంగాళాఖాతంలో మారే అవకాశం ఉంది. ఫర్దర్గా ఇంకా ఇది నార్దర్లీ మూమెంట్, అంటే ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఇది ఉత్తర దిశగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ డిప్రెషన్గా ఫామ్ అయినప్పుడు డెఫినెట్గా మనకి, అంటే 24th అరౌండ్ 23-24 కల్లా వాయుగుండంగా మారినట్లయితే మనకి ఈ యొక్క కోస్తా తీరం వెంబడి అంతా కూడాను కొంచెం మేఘావృతం అయ్యే తేలికపాటి జల్లులు అయితే డెఫినెట్గా ఉంటాయి. అలాగే డిప్రెషన్ ఉన్నప్పుడు ఫిషర్మెన్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫిషర్మెన్ వార్నింగ్స్ అలాగే పోర్ట్ వార్నింగ్స్ కూడా ఇస్తాము. అయితే ప్రస్తుతం అయితే ఈరోజు ఇంకా 22nd లో ప్రెషర్ ఫామ్ అవ్వడానికి అయితే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వన్స్ లో ప్రెషర్ కనుక ఫామ్ అయ్యి అది మరింత తీవ్రమైతే కనుక వాయుగుండంగా మారుతుంది. సో ఫర్దర్గా దాని మూమెంట్ని బట్టి ఏ కోస్ట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది అంచనాలు వేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇది లో ప్రెషర్గా ఫామ్ అయ్యి డిప్రెషన్గా అవుతుందని మాత్రం పూర్తి సమాచారం అయితే ఉంది. సో ఎప్పుడైతే డిప్రెషన్ ఫామ్ అవుతుందో డెఫినెట్గా మన కోస్తా ఆంధ్ర అలాగే ఆల్మోస్ట్ ఈ పెనిన్సులర్ రీజియన్లో కొంచెం మేఘావృతం అయ్యి తేలికపాటి వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎండ తీవ్రత ఇంకా కొనసాగే అవకాశం ఉందా, ఎలా ఉంటుంది అంటారు? అంటే ఈ 2 డేస్ మాత్రం, అంటే ఈరోజు రేపు కూడాను అంటే అక్కడక్కడ మబ్బులు వచ్చి వెళ్తూ ఉంటాయి. మిగతా ప్రాంతం అంతా కూడా ఎండ తీవ్రత అయితే ఉంటుంది. అయితే ఈ తీవ్రత మరి 40 degrees కాకుండా లెస్ దెన్ 40 degrees టెంపరేచరే మరి కనబడుతుంది. లెస్ దెన్ 40 degrees మొత్తం మన కోస్తా ఆంధ్ర అంతా కూడా, ఈవెన్ రాయలసీమలో కూడా పెద్దగా టెంపరేచర్స్ పెరగవు. సాధారణం దగ్గరే మరి రికార్డ్ అవడానికి అవకాశం ఉంది. రేపు అలాగే అంటే ఈ లో ప్రెషర్ ఫామ్ అయ్యే లోపు మనకి కూడా కొంచెం టెంపరేచర్స్ పెరగొచ్చును. అంటే మరి ఎక్కువ కాదు, ఏమైనప్పటికీ ఏ పెరిగినా కూడా లెస్ దెన్ 40 అరౌండ్ 40 కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? సో తెలంగాణ ఆంధ్రాది కూడా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. అంటే అక్కడ కూడా పెద్దగా టెంపరేచర్స్ పెరిగే అవకాశాలు అయితే ప్రస్తుతం కనబడట్లేదు. రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క డిప్రెషన్ కూడా ఇక్కడ ఫామ్ అయితే కనుక డెఫినెట్గా దాని యొక్క ప్రభావంతో కొంచెం టెంపరేచర్స్ అన్నీ కూడా ఇక్కడ అదుపులోనే ఉంటాయి. సాధారణం దగ్గర రికార్డ్ అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు ఎక్కడి వరకు విస్తరించాయి, అలాగే
తమిళనాడుని తాకడానికి ఇంకెంత సమయం పట్టచ్చు, అదే ఆంధ్రప్రదేశ్లో విస్తరించడానికి ఇంకెంతకాలం పడుతుంది? అంటే ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రస్తుతానికి అండమాన్ సముద్రం, కొమరిన్ రీజియన్, సౌత్ బెంగాల్ వరకు కూడా విస్తరించినవి. ఇంకా ఫర్దర్గా మరి ఇంకొంచెం పెరిగి శ్రీలంకని దాటాలి. తర్వాత ఇంకా అనుకూలంగా ఉన్నట్లయితే కేరళకు కూడా రీచ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఉన్న సైక్లోన్ ఈ యొక్క వాయుగుండం దృష్ట్యా ఇది కొంచెం మేబీ చూడాలి, అంచనాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి. వన్స్ ఇక్కడ డెవలప్ అయితే కనుక కొంచెం విండ్స్ అవి మారే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎలా మన మీదకి రాబోతుంది అనేది ఇంకా మనకి 10 days అయితే ఉంది. ఇప్పటికే 31st May కల్లా వస్తాయని ఎక్స్పెక్టింగ్. బట్ డే బై డే ఈ యొక్క లో ప్రెషర్ దాని యొక్క గమనము వీటన్నిటి మీద ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు పైకి ఎంతవరకు విస్తరించేవి అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. అయితే ఇది కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. సో ఎప్పుడు వస్తుంది అనేది యాజ్ టైం టు టైం చెప్తాం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రస్తుతం మనతోటి ఏదైతే సునంద మేడం సైక్లోన్ వార్నింగ్ సెంటర్ విశాఖపట్నం నుంచి చెప్తున్నాను బట్టి చూస్తే ఖచ్చితంగా రాగల 48 గంటల పాటు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎండల తీవ్రత స్థిరంగా కొనసాగుతుందని చెప్పి, ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల విషయానికి వస్తే ప్రస్తుతానికి అండమాన్ పరిసర ప్రాంతాలు, శ్రీలంక, కొమరన్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయని చెప్పి, రాబోయే అంటే 22వ తారీఖు తర్వాత నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మరింత తీవ్రతను చెంది అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి, అదేవిధంగా 24, 25 తేదీల కల్లా దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది అంచనా వేస్తున్నామని చెప్తున్నారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాలను కూడా పలు చోట్ల ఆవర్తన ప్రభావం, అదేవిధంగా అల్పపీడన ప్రభావంతో రాగల 48 గంటల్లో పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి, ప్రస్తుతానికైతే ఎండ తీవ్రత కొంతవరకు గతంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే 40 degrees Celsius ఉష్ణోగ్రత నమోదైతే ఇప్పుడు మాత్రం 35 నుంచి 32, 36 ప్రాంతంలో నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పి సునంద మేడం చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, 99 TV వైజాగ్.